హైదరాబాద్ లో కుండపోత వాన కురిసింది. మరి ముఖ్యంగా దాదాపు 2-3 గంటల పాటు దంచుకొట్టింది వాన. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్ష నీరు చేరడంతో ఇళ్లలోకి ఆ వరద ప్రవాహం చేరుకుంది. దీంతో బోట్లను రంగంలోకి దించింది హైదరాబాద్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రోజు రోడ్ల మీద బైకులు కార్లు వెళ్ళేవి, కానీ ఈరోజు బోట్లు దిగాయి. మళ్ళీ దాదాపుగా కొన్నేళ్ల తర్వాత, ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, దాదాపుగా ఒక 3 ఏళ్ల తర్వాత అనుకోవచ్చేమో. 3 తర్వాత 3-4 ఏళ్ల తర్వాత అనుకోవచ్చు. 3-4 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ ఇటు హైదరాబాద్ రోడ్ల మీదకి బోట్లు వచ్చాయి. నీట మునిగింది సికింద్రాబాద్ పైగా కాలనీ. ఇళ్లు పరిశ్రమల్లోకి వరద నీరు చేరింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. బోట్ల సాయంతో ఆయన వెళ్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైడ్రా రంగంలోకి దిగింది. ఏకంగా బోట్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈసారి దాదాపు రెండో రోజు కురిసిన భారీ వర్షాలు అనుకోవాలి. రెండో రోజుకి ఈరోజు ఇటు బోట్లు అడుగు పెట్టాయంటే అర్థం చేసుకోవచ్చు. వరద నీటిలో చిక్కుకున్నారు ఉద్యోగులు. బోట్ల సాయంతో ఉద్యోగులని రక్షించే ప్రయత్నం చేశారు అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఘటనా స్థలానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఉద్యోగుని కాపాడే ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడి మీరేం కంగారు పడద్దు, మిమ్మల్ని రక్షించేందుకే ఇక్కడ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా సహాయక చర్యను వేగవంతం చేసేందుకే మేము వచ్చామంటూ వాళ్ళకి ధైర్యం అందించే ప్రయత్నం చేస్తుంది హైడ్రా.